వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయని ఎమ్మెల్యే కూరం కనకయ్య తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందు పట్టణంలోని 11, 12, 13 వార్డులలో ఎమ్మెల్యే కూరం కనకయ్య పార్టీ నాయకులతో కలిసి ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సోనోబాయి అనే లబ్ధిదారు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇల్లందు పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని తెలిపారు. సార్ నమస్కారం. హలో ఉండాలి. కాబట్టి అట్టుండాలి. వెనుక నుండి ఇది వరకు అందరికి చల్లగా చూడండి. మీరు మాత్రం చల్లగా చూడండి. మేము చెయ్యనే గెలిపించినాం ఫస్ట్, ఇప్పుడు కూడా మిమ్మల్నే గెలిపిస్తాం.
సందీప్ సందీప్ थोड़ा साइड సార్ పట్టుకుని ఒకసారి చూడరా సార్ సార్ అవును సార్ అవును సార్ రైట్ వెరీ గుడ్ రైట్ ఆర్ఎన్ఆర్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హౌసింగ్ మినిస్టర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీర్వాదంతో సోనాబాయ్ పాచి గారు ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకొని మరి ఈరోజు గృహప్రవేశం ఏర్పాటు చేసుకోవడానికి పిలవడం జరిగింది ప్రాంత ఎమ్మెల్యేగా. వారికి ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం. మంచిగా మరి ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని వారు చాలా పేద నిరుపేద కుటుంబం నుంచి వచ్చి రేకుల షెడ్లో ఉన్నటువంటి ఆ కుటుంబం ఈరోజు ఒక ఇంటికి ఓనరై వారి కుటుంబాన్ని వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఎండలో ఎండుతో వర్షంలో తడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆనాడు. మరి ఈరోజు చక్కటి గృహం కట్టుకొని ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి వారితో పాటు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు వారి తరఫున. కాబట్టి ఇలాంటి ఇల్లు కట్టుకునే ప్రతి కుటుంబానికి కూడా పేద నిరుపేద కుటుంబాలన్నిటి కూడా ఆసరగా ఉండే ప్రభుత్వం ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాపాలనలో ఇచ్చిన అవకాశం తప్ప వేరే లేదు. గతంలో చాలా పార్టీలు వచ్చాయి. మరి అప్పుడు 2004 నుంచి 2014 దాకా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్న ప్రభుత్వం. వారు నిరంతరం పేదల కోసం ఆలోచన చేసి వారికి ఇల్లు ఇవ్వాలి, గృహాలు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. ఇస్తేనే వారి కుటుంబాలు బాగుంటాయి, ఎండకి వానకి తడవకుండా ఇబ్బంది పడకుండా విధంగా ఈ నిర్మాణం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కుటుంబానికి ప్రత్యేకంగా నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం గృహప్రవేశం చేసుకొని మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా వారు ఆతిథ్యం ఇచ్చి చక్కటి పాయసం పెట్టి సంతోషం తీపి అంటే తీపినిచ్చి వాళ్ళు సంతోషపరిచినటువంటి కుటుంబాన్ని కూడా మనం కూడా ఆశీర్వదించి రేవంత్ ప్రభుత్వం ఇట్లే ఉంటుంది, పేదలను కాపాడుతుంది, పేదలకు అండగా ఉంటుంది, ప్రతినిత్యం పేదల కోసం ఆలోచించే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు మరి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సుమారు 3 వార్డులు తిరిగి
ప్రతి వార్డులో ప్రతి గడపలో కూడా అక్కా చెల్లెలను పలకరిస్తూ మన గుర్తు చేతి గుర్తు తెలంగాణ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఎవరు కూడా పేదలకు అన్యాయం జరగదు, పేదల కళ్ళలో ఆనందం చూడటమే మరి ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తున్నా. ఎందుకంటే వారు ముందే చెప్పారు, పేదలు నిరుపేదలందరూ కూడా సంక్షేమ పథకాలతో పాటు గ్రామంలో ప్రతి అభివృద్ధిని తీసుకునే బాధ్యత తీసుకునే ఈ ప్రభుత్వంలో ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరినీ కూడా కాపాడే బాధ్యత కూడా తీసుకుంది. కాబట్టి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడి ఎవరు నిలబడ్డా కూడా తప్పకుండా చేతి గుర్తుకు ఓటేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడే చెప్పే ప్రతి సంక్షేమ పథకాన్ని తెచ్చి మీకు ఇచ్చే బాధ్యత నాదే. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి, గెలిపించుకునే బాధ్యత మీది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చాలా సంతోషంగా ఉంది. 3 వార్డుల్లో కూడా ప్రతి కుటుంబం కూడా హ్యాపీగా పలకరింపుతో తప్పకుండా మీకే గెలిపిస్తాం. మిమ్మల్ని మరి గాయపడి గెలుస్తూనే మా ప్రాంతం కానీ మా పేద కుటుంబాలు కానీ అభివృద్ధి చెందే ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా ఒక దృఢ నిశ్చయంతో ఉండి ప్రతి కుటుంబం కూడా పలకరింపుతో నవ్వుతూ మీకే ఓటేస్తని చెప్పి విధంగా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటేనే తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది. పేదలు నిరుపేదలందరూ కూడా సంక్షేమ పథకాలు తీసుకుంటారని చెప్పి వరకు మంచి ఆలోచిస్తూ ఉన్నారు. గతంలో ఎవరు చేయలే, ఏ పని చేయలే, మాటలు చెప్పి వెళ్ళిపోయారు తప్ప ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆలోచన రాలే. మొన్ననే మరి ప్రాంతంలో 100 కోట్లతో మరి అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నాం. డ్రైన్లు కానీ రోడ్లు కానీ వివిధ పనులన్నీ కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశీర్వదించాలి. మున్సిపాలిటీలో 24 ఓట్లని గెలిపించే బాధ్యత కూడా ఆ ప్రాంత ప్రజలు తీసుకోవాలి. ఎందుకని చెప్పి మీరు కూడా అడుగుతున్నాను, మీరేమి ఇచ్చారు, ఏం చేశారని. గత ప్రభుత్వాలు ఏమిలే. ఈ ప్రభుత్వంలో మరి ఉచిత బస్ ప్రయాణం మహిళలకు ఇచ్చినాం, అదేవిధంగా ఉచిత కరెంట్ ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం, సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు ఇందిరామిల్లు కూడా తీసుకుంటున్నాం. అంతేకాకుండా డోక్రా మహిళలందరూ కూడా వడ్డీ లేని రుణాలు కూడా ప్రతి ప్రాంతానికి ఇచ్చాం. ప్రతి మండలంలో ప్రతి పట్టణానికి సంబంధించినటువంటి పేద డోక్రా మహిళలందరూ కూడా ఉచిత బస్ ప్రయాణం, బస్తో పాటు బస్సు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. నెలకి 65,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం వస్తుంది వాళ్ళకు. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి, చేతి గుర్తును గెలిపించుకోవాలి. మీ గ్రామాన్ని అభివృద్ధి, మీ పట్టణం ఉన్నటువంటి ప్రతి వార్డులో అభివృద్ధి దశలో పోయే విధంగా మీరందరూ ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు.